ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీలపై చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు ప్రతిపాదించడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తప్పుబట్టింది. దీనిపై నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు. శాసనసభ కాలపరిమితి ముగిశాక శాసనకర్తలు లేకుండా అధికారులు చట్టం ఎలా చేస్తారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీల చట్టానికి ప్రతిపాదించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న మొవ్వా రామలింగం సర్వాంతర్యామిలా వ్యవహరిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పరిధి దాటారని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఐక్య వేదిక ఉద్యోగుల సంఘం కోరింది. సాధారణంగా అడ్మినిస్ట్రేషన్లో రొటీన్గా జరిగేటువంటి బదిలీ అనే సున్నితమైన అంశాన్ని తీసుకుని దీని మీద చట్టం చేస్తున్నామని సూచనలు ఇమ్మని ఈ మోడల్ కోడ్ అమల్లో ఉండగా కొత్త విధాన నిర్ణయం చేసేటువంటి అధికారం కానీ శాసనాలు చేసేటువంటి అధికారం అసలు ఎగ్జిక్యూటివ్లో భాగమైన అధికారులకు లేదు కదా. ఈయన ఎవరి ఆదేశం మేరకు ఈ చట్టం చేస్తామని సూచనలు ఇమ్మని పిలిచారో అర్థం కాని పరిస్థితి. వీరు చేసినటువంటి చర్య ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ సిసి డిసిప్లినరీ రూల్స్ కి విరుద్ధంగా ఉంది కాబట్టి వారి హోదా స్థాయికి మించి వారి పరిధిలో లేనటువంటి అంశాన్ని వారు చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా సిసిఏ రూల్స్ కింద వారి మీద తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే రకంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధి దాటి ఉల్లంఘన కింద ఉంది కాబట్టి ఎన్నికల అధికారి గారు కూడా ఎన్నికల కమిషన్ కూడా తక్షణం స్పందించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి ఎన్నికల ప్రధానాధికారి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. విధాన నిర్ణయాన్ని చట్టం చేసేస్తారని మీ సెక్రటేరియట్ కాంపౌండ్ లోనే మీ బిల్డింగ్ ఎదురుగా ఒక అధికారి ప్రవర్తిస్తా ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తక్షణం ఈ అధికారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.